సుందర్ పిచాయ్ అనే వ్యక్తి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అవ్వాలంటే ఫస్ట్ ఇండియా వదిలి బయటకు వెళ్ళాలి. స్టాన్ఫోర్డ్ లో చదవాలి, తర్వాత వార్టన్ స్కూల్ ఆఫ్ యూనివర్సిటీలో చదవాలి. తర్వాత ఎక్కడైతే తన మేధస్సుకి వర్క్ కి వాల్యూ ఇస్తారో అక్కడ అలాంటి కంపెనీలో అలాంటి పీపుల్ తో పనిచేయాలి. చదువు అయిపోయిన తర్వాత అతను ఎందుకు ఇండియాకి తిరిగి రాలేదు? సత్యానాదెల్లా ఇప్పుడున్న సత్యానాదెల్లా అవ్వడానికి ఇండియా వదిలి వెళ్లాల్సి, వార్టన్ లో చదవాల్సింది. అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్, ఇండియనే. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న, ఇండియా వదిలి వెళ్ళాడు. వినోద్ కోస్లా ఇండియన్ అమెరికన్ బిజినెస్ మ్యాన్. ఇందిరా నోయి ఫార్మర్ సీఈఓ ఆఫ్ పెప్సీ కంపెనీ. ఇట్లా చాలా మంది ఇండియా వదిలి వెళ్ళిపోయి వాళ్ళ పిల్లల్ని ఇండియాలో చదివించవచ్చు, ఇండియన్ సిటిజన్స్ గా కంటిన్యూ చేయొచ్చు. కానీ ఎందుకు చేయట్లేదు? మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ ఉన్నారు. మన ఇండియా గురించి ఫ్యూచర్ లో అది సాధిస్తున్నాం ఇది సాధిస్తున్నాం అని చాలా గొప్పగా ఇంటర్వ్యూస్ లో డిబేట్స్ లో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయన కొడుకు ధ్రువ్ జయశంకర్ యుఎస్ సిటిజన్, యుఎస్ లోనే చదువుకున్నాడు. ఇంకా చాలా మంది ఇండియన్ అంబాసిడర్స్ పిల్లల పరిస్థితి ఇదే. ఇందులో తప్పేం లేదు. కానీ భయంకరమైన విషయం ఏంటంటే ఇండియా వదిలి వెళ్ళిపోతున్న వాళ్ళందరూ క్వాలిటీ పీపుల్. ఇండియా మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదా ఇండియాలో ఉన్న పాలిటిక్స్ వాళ్ళని